హయాంలోనూ మీ అప్పులకు సంబంధించి మీ ఆర్థిక విధ్వంసాన్ని గురించి కాదు చెప్పింది కదా, దాన్ని ఎందుకు సైలెంట్ మోడ్లో పెట్టారు? ఇంకొకటి, ఈ ఆర్థిక విషయాలు మాట్లాడుతూ కేంద్రానికి మేము లేఖ రాస్తాం, కేంద్ర ఆర్థిక శాఖకి చేసిన అప్పుల మీద అని మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేయడానికి మీరు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా లేఖలు రాస్తున్నారు. రాష్ట్రానికి అప్పు పుట్టకూడదు అనేది మీ కంకణం కట్టుకుని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. లేఖలు రాయాలి అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు గిట్టుబాటు ధరలు మీరే చెప్పారు, గిట్టుబాటు ధర లేదని. గిట్టుబాటు ధర మీద ఏ రోజు కేంద్రానికి ఒక్క లేఖ రాయకుండా ఇవాళ అప్పు పుట్టకుండా చేయడానికి మాత్రం లేఖలు రాస్తానండం రాష్ట్రం మీద మీరు అన్న కత్తిగట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొకటి, మహిళల వేధింపులపైన చంద్రబాబు గారి చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడారు. అసలు ఈ మాట మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఒక ఎంపీ న్యూడ్ కాల్స్ తో దేశమంతా రాష్ట్రం పరువు తీసినప్పుడు ఆ ఎంపీ మీద మీరేం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మంత్రులు గంట అరగంట అని చెప్పేటటువంటి ఒక అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? స్వయంగా మీ చెల్లి షర్మిల మీద ఆ వర్ర రవీందర్ రెడ్డి అనేటటువంటి వాడు చాలా జుగుప్సాకరంగా పోస్టులు పెట్టినప్పుడు మీరేం చర్యలు తీసుకున్నారు? పైగా అతను వెనకేసుకొచ్చారే. మరి అట్లాంటి వాళ్ళకి నైతిక అర్హత ఉంటుందా? మరొకళ్ళు చేయలేదు, మరొకళ్ళు చర్యలు తీసుకో